నాన్న మార్కెట్ లో కాల్షియం టాబ్లెట్స్ ప్రొడక్ట్స్ కన్నా మన నాట్సియం మంచి ప్రొడక్ట్. మంచిగా దాంట్లో గోక్షూర్ ఉండడం వల్ల మన బాడీకి బాగా అబ్జర్వ్ అవుతుందని చెప్పావు కదా. అవును. అయితే అసలు దాని యొక్క యూజెస్ బెనిఫిట్స్ మనకి ఏంటో ఒకసారి చెప్తావా? కాల్షియం ఉపయోగాలు చాలా ఉన్నాయి, ఎన్ని చెప్పను. అవునా? అయితే నాకు, మన సబ్స్క్రైబర్స్ కి, మన కస్టమర్స్ కి యూజ్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పు. ఓకే, ఫస్ట్ వచ్చేసి కాల్షియం అనేటువంటిది ఎక్కువగా మనకు ఎముకల్లో పళ్ళల్లో ఉంటుంది అనమాట. అంటే ఎముకలు దృఢంగా ఉండటానికి, పళ్ళు దృఢంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. మిగతా 99% లో ఇంకో 1% అనేటువంటిది బ్లడ్ లో రన్ అవుతూ ఉంటుంది. అది మన నాడీ వ్యవస్థ బాగా పనిచేయడానికి, మనకి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి, ఇన్ఫర్మేషన్ పంపించడానికి. అంటే నేను టచ్ చేసామనుకో, తెలిసింది కదా నీకు, మరి ఏదైనా కాలేది పడ్డదనుకో తీసేస్తావు కదా. సో ఈ ఇన్ఫర్మేషన్ పంపడానికి, చేయటానికి అది బాగా ఉపయోగపడుతుంది. గుండె కొట్టుకోవటం ఉంటుంది కదా, గుండె కొట్టుకోవటానికి కూడా కాల్షియం అనేటువంటిది ఉండటం వల్ల నియంత్రించబడుతుంది. అలాగే బ్లడ్ క్లాట్ అవుతుంది. మనకి గాయం తగ్గితే బ్లడ్ అంతా వస్తుందా, ఈ బ్లడ్ వచ్చేటప్పుడు ఆ బ్లడ్ క్లాట్ అవుతుంది కొంతసేపటి కదా. అందులో ప్రధాన పాత్ర పోషించేది కాల్షియం అన్నమాట. ఇంకా ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది, దంతాలు దృఢంగా ఉండేలా చేస్తుంది, నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, మెదడు చురుగ్గా పనిచేస్తుంది, ఇన్ఫర్మేషన్ తీసుకోవటం, పంపించడంలో పనిచేస్తుంది, గుండె సరిగా కొట్టుకోవటంలో హెల్ప్ చేస్తుంది. అలాగే ఇంకా ఇంకా అంటే మనకు జుట్టు ఉంటుంది కదా, జుట్టు అనేటువంటిది నాణ్యతగా రావడానికి బాగా పనిచేస్తుంది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే హార్మోన్స్, మంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యేలాగా, సమతుల్యంగా రిలీజ్ అయ్యేలాగా చేస్తుంది. ఇన్ని ముఖ్యమైనటువంటి పనులు కాల్షియం చేస్తుంది. మనం డైట్ నుంచి రెగ్యులర్ గా తగినంత కాల్షియం తీసుకోం కాబట్టి సప్లిమెంట్ రూపంలో మనం కాల్షియం తీసుకోవటం అవసరం. అది కూడా మన ఒంటికి అబ్జర్వ్ అయ్యేటువంటి కాల్షియం తీసుకోవటం అవసరం. ఓకేనా? అది అలా ఒంటికి అబ్జర్వ్ అయ్యేటువంటి కాల్షియం ఎక్కడుంది? లైఫ్ స్టైల్ లో మాత్రమే ఉంది, నాట్సియం లో మాత్రమే ఉంది. ఓకేనా? ఓకే, వీడియో అర్థమైంది కదా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.